హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా హౌతీ తీవ్రవాదులు హౌతీ తీవ్రవాదులు యెమెన్లో ఉండి అక్కడ నుంచి ఆ రూట్లో సూయజ్ కెనాల్ వైపు నుండి వస్తున్నటువంటి వాణిజ్య నౌకలు ఏ దేశానివైనా సరే వాటిని ధ్వంసం చేస్తూ లేదా వాటి మీద దాడులు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వాణిజ్యం మొత్తం సంక్షోభంలో పడింది. ప్రపంచ వాణిజ్యం దాన్ని ఆపడానికి అమెరికా బ్రిటన్ ఎంత ప్రయత్నిస్తున్నా కుదరట్లేదు. అయితే రష్యా చైనా ఇరాన్ వాణిజ్య నౌకలు మాత్రం వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఈ నేపథ్యంలో భారతదేశంకి పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. దాదాపు 90% వాణిజ్యం మనకు అట్టించినే నడుస్తుంటుంది. మనం అప్పటికి మన షిప్స్ని పంపించి వాటి ద్వారా వెనక్కి తీసుకొస్తున్నాం. ఆ తర్వాతనైతే జరగలేదు. మొదట్లో అయితే మనకి 4 షిప్స్ మీద ఇట్లాంటి దాడులు జరిగింది. లేటెస్ట్గా చూస్తే మరి ఇరాన్కి మన జయశంకర్ వెళ్ళినటువంటి కారణంగా ఆగిందో లేకపోతే ఏదో తెలియదు, కానీ మిగతా వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్నాం, మన వాణిజ్య నౌకల మీద ఆగింది. అయితే రష్యాతో కలిసి తాజాగా మరొక కొత్త రూట్ మీద ఒప్పందం చేసుకున్నది భారతదేశం. ఏంటి అంటే రష్యాతో కలిసి ఉండేటటువంటి వాటితో వాళ్ళు ఏమీ గొడవకు దిగట్లేదు. రష్యాతో కలిసి సరుకు సరఫరా అన్నటువంటి రూట్లో ఇంకొక కొత్త మార్గాన్ని ఎంచుకునేటటువంటి కాన్సెప్ట్ మీద ఒప్పందాలు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ హౌతీ తీవ్రవాదుల కాన్సెప్ట్ నుంచి ఒక ఆల్టర్నేటివ్ రూట్ కోసం ప్లాన్ చేస్తున్నారు.